వైశ్రవణ తంత్ర కుబేర యాగము అనేటటువంటి యాగం ద్వారా అది జరుగుతుంది. ఆ యాగం చేసుకొని, ఆ యాగంలో ఒక యంత్రం పెడతాము. దాన్ని ధనాకర్షణ యంత్రం అంటాం. ఏ రకంగానైతే ఒక ఇనుముని ఒక అయస్కాంతం లాగేస్తుందో, అలాగే మనం ఇచ్చేటటువంటి యంత్రం కూడా ఆ మనిషిని ధనానికి ఆకర్షింపబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా అతనికి డబ్బు అనేటటువంటిది ప్రధానంగా కనిపించి, ఆ డబ్బుని అతని జేబులో పడేలా చేస్తుంది. అతని బ్యాంకులో పడేలా చేసేటటువంటి అద్భుతమైనటువంటి యాగము వైశ్రవణ తంత్ర కుబేర యాగము. ఈ వైష్ణవ తంత్ర కుబేర యాగం చేసుకొని ఆ యంత్రాన్ని గనక అతని దగ్గర పెట్టుకుంటే మీరన్నట్టుగా సంపాదన అప్పులు తీర్చాలంటే సంపాదనే పెరగాలి. అంతకు మించి వేరే మార్గం ఏమీ లేదు. సంపాదన పెరగాలి అనంటే నువ్వు నీ కర్మను దూరం చేసుకొని అదృష్టాన్ని సంపాదించుకోవాలంటే నీ జీవితంలో వైష్ణవ తంత్ర కుబేర యాగం చేసుకోవాలి. మీకు జాతకం ఉన్నా లేకపోయినా నీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు ఈ వైష్ణవ తంత్ర కుబేర యాగం చేసుకొని ధనాకర్షణ యంత్రాన్ని నువ్వు నీ దగ్గర పెట్టుకుంటే నీ అప్పులన్నీ అంటే ఆ అప్పులు కూడా నీ సంపాదన ఎంత ఉంది, అప్పు ఎంత ఉంది, ఈ రెండు కూడా రిజల్ట్ నాకు తెలియాలి. తెలిస్తేనే దానికి పరిష్కార మార్గం అనేటటువంటిది ఈజీగా చెప్పడం జరుగుతుంది.